ఎన్నికల్లో గెలవడానికేమో అడ్డగోలుగా హామీలు ఇచ్చారు. ఎన్నికల్లో గెలవడానికి, అధికారంలోకి రావడానికి నోటికొచ్చిన హామీలు ఇవ్వడం, దాదాపుగా మొత్తం కలిపినట్టయితే 420 హామీలు ఇచ్చి తర్వాత 6 గ్యారంటీలని మరి నమ్మబలికి 100 రోజుల్లో 6 గ్యారంటీలు, మిగతా 414 5 సంవత్సరాల కాలంలో చేస్తామని చెప్పి నమ్మబలికి, ఆనాడు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరి ఏదైనా కార్యక్రమం తెస్తే దాని మీద నోటికొచ్చినట్టు మాట్లాడి ప్రజల్ని ఆ రోజు గందరగోళం చేసి మళ్ళీ ఈరోజు అవే పథకాలని, అవే కార్యక్రమాలను కొనసాగించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉన్నది. ఇందుకు తాజా ఉదాహరణ ఎల్ఆర్ఎస్ స్కీమ్ పైన కాంగ్రెస్ పార్టీ విధానం. లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ ఏదైతే ఉన్నదో దీనికి సంబంధించి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఏ రకమైన వైఖరి అవలంబిస్తున్నదో ఒక్కసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన బాధ్యత మా మీద ఉన్నది. ప్రజలను కూడా అలర్ట్ చేయాల్సిన బాధ్యత మా మీద ఉన్నది. ఆనాడు ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చినప్పుడు 2020 ఆగస్టు 31 నుంచి అక్టోబర్ 31 వరకు దరఖాస్తులు ఆహ్వానించడం జరిగింది. అందులో భాగంగా 25,44,000 దరఖాస్తులు ఆ రోజు ప్రజలు ఇవ్వడం జరిగింది. ఆ రోజు లేఅవుట్ రెగ్యులరైజేషన్ కోసం మరి కొంత ఫీజు కూడా, నామినల్ ఫీజు ఒక 1000 రూపాయల చొప్పున నామినల్ ఫీజు కూడా పెట్టడం జరిగింది. అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆనాడు ఎంపీ, ఈరోజు మంత్రి, ఆయన స్వయంగా పోయి కోర్టులో కేసు వేశారు. ఇది అన్యాయము అని చెప్పి కేసు వేయడమే కాకుండా ఆయన ఏమన్నారంటే పాత విధానంలోనే రిజిస్ట్రేషన్లు చేయాలి, మీరు ఎల్ఆర్ఎస్ అని పెట్టి ఈ రకంగా చేయడం అన్యాయము అని చెప్పడమే కాకుండా ఆయన ఎన్నికల ప్రచారంలో కూడా దీన్ని ఒక అస్త్రంగా వాడుకున్నారు. ఎల్ఆర్ఎస్ గుదిబండలాగా మారింది, దీన్ని తక్షణమే రద్దు చేయాలి, ప్రజల్ని ఇబ్బందులు గురి చేస్తున్నారు మీరు అని చెప్పి కోర్టుకు కూడా పోయినారు ఆనాడు ఈరోజు మంత్రి గారు, ఆనాటి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. అదేవిధంగా ఆ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వం మరి అప్పుడు ఇదే పద్ధతుల్లో ఈరోజు కాంగ్రెస్ ఏదైతే చెప్తున్నదో, కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే చెప్తున్నదో అదే పద్ధతుల్లో కొన్ని మార్గదర్శకాలు వెలువరించి మరి ఎల్ఆర్ఎస్ క్రమబద్ధీకరణ చేయాలనే ప్రయత్నాన్ని ప్రభుత్వం ఆనాడు చేసింది.